యాంకర్ శ్రీముఖి గారిచే ఈ నెల 28న ప్రారంభోత్సవం సందర్భంగా ప్లాట్ కొనుగోలుపై 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇంకా లక్కీ డ్రాలో 10 లక్షల కార్ గెలుచుకోవచ్చు. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలి గోటికి సరిపోయి రే కదా నేను మట్టి పెట్టి ఫామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా కేటీఆర్. నీ భాష ఏంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. కేసీఆర్ చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యేకి వచ్చి ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇవాళ అందరిని మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజు మూసీ గురించి మాట్లాడినంటే 10 ఏళ్ళు 6 లక్షల కోట్లు ఆలోచన అప్పు చేసి ఒక్కసారన్న మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్టిన బ్యారేజీలు కూలిపోవడే, నీ కాలి గోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికెళ్ళ వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి. మీ ఎప్పుడు కూడా కేసీఆర్ని దొంగ లంగా తింటున్నాం అన్నం తప్ప మా కాలి గోటి సరిపోయిన అనలే. మేము ఇచ్చిన తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు, అనదనుకుంటా 100 తిట్లు తింటున్నావు. కానీ భాష మార్చుకో. నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాటు గ్రహపాటు ఒక దరిద్రం సూర్యాపేటలో 3,000తో ఓడిపోయాను. మిగిలిన సీట్లని 60, 70, 80,000తో గెలిచాను. ఇంకా బుద్ధి రాలేదు నల్గొండ చెప్పిన. ఆ బుద్ధి చూసినా పాట మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించు నేర్చుకో. ఇవాళ గెలిచిన 2వ రోజే మహిళలు బస్ ఎక్కిస్తే ఈ 52 రోజులలో 10 కోట్ల మంది ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. రేపో మాపో ఇంకో 2 గ్యారంటీ స్కీమ్స్ మనమే ముఖ్యమంత్రి గారు స్టేడియంలో చెప్పారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో మిగిలిన 2 గ్యారంటీ స్కీములు. మేము గ్యారంటీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చెప్పిందంటే చేసి చూపిస్తుంది. చేసేదే చెప్తాం. నీలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాం, బిడ్డలు తేడా అనుకుంటుంది, అందరికి ఇంటికో ఉద్యోగం ఇస్తాం. మన పాతాళ మరి ఊరు తీసుకున్నాడు, పాతాళ మరి తీసుకొని ఊరంతా కూలగొట్టాడు. తర్వాత తెలుసుకునే ఏదైనా సంగతి అన్న ఆ యాదగిరి పండితులు చెప్పినట, నువ్వు ఆ టర్నింగ్ మొదలై దగ్గర శ్మశాన వాటికి ఉంది, ఆడ టర్నింగ్ మళ్ళొద్దు, నువ్వు ఊరు మొత్తం కూలగొట్టి చక్కగా లేకపోతే నీ దరిద్రం పట్టి పదవి పోతుంటే ఆ ఊరంతా కూలగొట్టిండు. ఆ కూలగొట్టి కట్టేలో పడి ఆ పదవి పోయింది, బొక్కలు పోయి అలా మామూలు అనుకో. ఆ ఊరు ఓడి కట్టాలి, ఇప్పుడు మేము కట్టాలి. ఇంత అన్యాయమా? వాళ్ళ గురించి చెప్పాలంటే దేవుని దగ్గర ఆ పాపం చదువుతున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంతమంది దేవుని దగ్గర ఆ కుటుంబం గురించి మాట్లాడు. సమయం ఎందుకు వచ్చిందంటే ఉదయం పేపర్ చూస్తే కేసీఆర్ ఆయన కాలి గోటికి ఎడమకాలి ఏమన్నా కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. అంకేనే పడబెట్టి తొక్కినా మిమ్మల్ని అందరూ ఒక్కొక్క 60, 70 వేలతో. ఇంకా బుద్ధి రాలే, మాటలు మార్చుకోండి. ఇవాళ ఈ దేవస్థానం వినవాళ్ళే మీకు. యాదగిరి పోయినా 1000 కోట్ల వర్కులపై 1600 కోట్లు అన్నాడు. అన్న 600 కోట్లు చూస్తే లెక్కలే లేవు. అది మా R&D డిపార్ట్మెంట్, నేను కట్టాలి. అది మీ ఎందుకు కడతాం? తిన్నోళ్ళ దగ్గర వసూలు చేస్తాం. కాళేశ్వరం తిన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. ఇవాళ అనుకోకుండా దురుసు సంఘటన మా యాదగిరి దగ్గర మా మురియాల బైపోతులో ఒక 6గురు పద్మశాలి ఫ్యామిలీ పేదవాళ్ళు, ఒక భార్య భర్త 2 పిల్లలు చనిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.